2014లో రాష్ట్ర విభజన జరిగాక రాష్ట్రంలో మొదటిసారి ఎన్నికలు జరిగినాయి. ఆ టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్రలో ఉంది. తెలుగుదేశం అధికార పక్షంలో ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు ఎమ్మెల్యే. అప్పుడు నెల్లూరు నుంచి వైసీపీ తరపున గెలిచారు. వివిధ పథకాలకు సంబంధించి ఆ ప్రాంతంలో రోడ్ల గురించినో, కాలువల గురించినో అడిగితే అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదని నే నీళ్లలో నుంచుని దీక్షలు ఇట్లాంటివి కూడా చేశారు. ఆ పట్టించుకోకపోవడం మీదన ఆగ్రహించినటువంటి ప్రజలని సంతృప్తిపరుస్తూ మన ప్రభుత్వం రాబోతుంది 2019లో అధికారంలోకి రాగానే అవన్నీ చేస్తానని చెప్పారు. రెండోసారి 2019లో భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆ తర్వాతన ఇక మన పార్టీ మనం జగన్ వెనకాలే ఉన్నాం కదా అని ఆయన ఆశ పెట్టుకుంటే ఏ పథకానికి ఏది అడిగినా సరే డబ్బులు జగనేమో శాంక్షన్ చేసినట్టు సంతకం పెడతారు. కానీ ఆ డబ్బులు రావు. ఆ విషయాన్ని అప్పుడున్నటువంటి సీఎంఓ అధికారులను అడిగితే తిప్పడం తప్పించి ఏమీ జరగలేదని విసిగిపోయి 3 ఏళ్ల తర్వాత నోరు విప్పి ఏడాది ముందే జగన్ నుంచి బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో జగన్‌ని విమర్శించిన వ్యక్తి. అయితే ఇప్పుడు కీలకమైనటువంటి అంశాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఆయన తెలుగుదేశం అధికారంలోకి అంటే తర్వాత జగన్ మీద ద్వేషంతో, జగన్ మీద కోపంతో బయటకు వచ్చేసిన తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో తెలుగుదేశం పార్టీలో చేరడం, టికెట్ ఇవ్వడం, గెలవడం ఒక ఎత్తు అయితే 236 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గానికి సాధించారట. ఆయనే అధికారికంగా చెప్తున్నారు. 236 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం 200 కిలోమీటర్ల తాగునీటి పైప్ లైన్లు ఇప్పుడేది లేటెస్ట్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అన్ని విలీన గ్రామాల్లో నిర్మాణం చేశాము. అదేవిధంగా 41 డివిజన్ పరమేశ్వరి నగర్లో, 30వ డివిజన్లో అతిపెద్ద కాలనీ అయిన వైఎస్ఆర్ నగర్లో 31 డివిజన్ అక్కల చెరువు, అంబాపురం వాటర్ ట్యాంకులు నిర్మాణం చేశాము. దీనివల్ల ప్రజలకు తాగునీటి సమస్యలు ఉండవు. దీనికోసం 125 కోట్లు ఖర్చు చేస్తున్నాం. మరో 111 కోట్ల 18, 19, 20, 30, 35, 40 డివిజన్లో 50 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేస్తున్నాము. దీని ద్వారా ప్రజలకు డ్రైనేజీ సమస్య లేకుండా ఉంటుంది. యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి నీటి కోసం నిధులు విడుదల చేయమని ఎన్నిసార్లు అడిగినా గొంతు అరిగిపోయింది, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అదే చంద్రబాబు నాయుడు గారిని అడగగానే రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ చొరవ తీసుకుని ఈ నిధులు విడుదల చేయించారు. అందుకని ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే లోకేష్ దాని మీద ప్రత్యేకించి నెల్లూరుకి ప్రయారిటీ ఇస్తున్నారు అన్నటువంటి చెప్పుకొస్తున్నారు. అభివృద్ధి పనుల కోసం 236 కోట్లు నిధులు విడుదలయ్యాయి. టెండర్లు పూర్తయినాయి. అతి త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలియజేస్తూ ఈ 236 కోట్ల రూపాయల నిధులతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విలీన గ్రామాల్లో తాగునీటి పైప్ లైన్లు, దాదాపు 200 కిలోమీటర్లు తాగునీటి పైప్ లైన్లు, అదేవిధంగా 41వ డివిజన్ మహేశ్వరి నగర్, 30వ డివిజన్ వైఎస్ఆర్ నగర్, అదేవిధంగా 31వ డివిజన్ అంబాపురం, అక్కచెరువుపాడు ప్రాంతాల్లో వాటర్ ట్యాంకులు నిర్మాణం చేయడం జరుగుతుంది. దీనివల్ల ప్రజలకి విలీన గ్రామాల్లో, పేదవాళ్ళు నివసించే కాలనీల్లో, సామాన్య కుటుంబాలు నివసించే కాలనీల్లో తాగునీటి సమస్య ఉండదు. అదేవిధంగా 18, 19, 20, 30, 35, 41 డివిజన్లలో 59 కిలోమీటర్ల లేదా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల ప్రాంతాల్లో ఆ యొక్క డ్రైనేజ్ సమస్య తగ్గుతుంది. ఆ యొక్క డ్రైనేజ్ సమస్య తగ్గి ప్రజలకు ఎంతో మేలు చేస్తుంది. మొత్తం 236 కోట్ల నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తాగునీటి కోసం, డ్రైనేజ్ కోసం నిధులు కేటాయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, యువనేత నారా లోకేష్ గారికి, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం సహకరిస్తున్నటువంటి ఇతర పెద్దలు, మంత్రివర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారికి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, శాసనమండలి సభ్యులు బేదా రవిచంద్ర గారికి, నెల్లూరు నగర మేయర్ పోలుబోయిన రూప్కుమార్ యాదవ్ గారికి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో ఈ యొక్క పనులన్నీ కూడా వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పని మాట ఇస్తూ ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని, ఇంకా ఏదైనా సూచనలు సలహాలు ఉంటే తెలియజేయాలని చెప్పని కోరుతూ రూరల్ నియోజకవర్గ